జన్ధన్ ఖాతాలో నగదు బదిలీ సంగతేమో కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ పేరిట కర్ణాటకలో జన జాతరకు తెరలేచింది. ఖాతా ఓపెన్ చేస్తే చాలు 8,000 క్యాష్ జమ అవుతుందనే పుకార్లతోటి జనం పోస్ట్ ఆఫీసుల దగ్గర క్యూ కట్టారు. కర్ణాటకలో ఆల్ ఆఫ్ సడన్ గా పోస్ట్ ఆఫీసులకు గిరాకీ పెరిగింది. బెంగళూరులో జనరల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర అయితే సీను జాతరను తలపించింది. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీల్లా పోస్ట్ ఆఫీస్ దగ్గర మహిళల సందడి ఎక్కువగా కనిపించింది. ఆధార్ కార్డులు ఫోటోలు చేతపట్టుకొని మహిళలు ఇలా బారులు తీరారు. ఈ రద్దీకి కారణం వాట్సాప్ లో సర్క్యులేట్ అయిన ఓ పోస్ట్ ఆఫీస్ లో పొదుపు ఖాతా ఓపెన్ చేస్తే పొలిటికల్ పార్టీలు తలొక్కింటికి 8,000 రూపాయల చొప్పున అకౌంట్ లో జమ అవుతాయనేది సదరు పోస్టు సారాంశం. ఇంకేముందే, ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనే ఏ ఆలోచనకు తావివ్వకుండా ఖాతా ఓపెన్ చేస్తే పోలా అంటూ పొలోమని పోస్ట్ ఆఫీస్ కు క్యూ కట్టారు జనమంతా. పైగా లాస్ట్ డేట్ అని ప్రకటించడంతో తెల్లవారుజామున 3 నుంచే పోస్ట్ ఆఫీసుల దగ్గర బారులు తీరారు. ఖాతాదారులు పెరుగుతున్నందుకు ముందు సంతోషపడినా ఆ తర్వాత మాత్రం పోస్టల్ సిబ్బందికి చుక్కలు కనిపించాయి. అదనపు సిబ్బందిని రప్పించి ధనాధన్ ఖాతాలు ఓపెన్ చేశారు. రద్దీ అంతకంతకు పెరగడంతో కంట్రోల్ చేసేందుకు పోలీసుల సాయము కోరారు. కానీ వాళ్ళని కంట్రోల్ చేయడం ఖాకీల తరంగా లేదు. 10లు 100ల్లో కాదు, వేల సంఖ్యలో అలా రద్దీ పెరిగిపోవడంతో సిబ్బంది తలలు పట్టుకున్నారు. ఆ 8,000 డిపాజిట్ చేస్తారనే ప్రచారం అవాస్తవమని, అసలు అలాంటి సమాచారం ఏది తమ దగ్గర లేదని, ఖాతాలు ఓపెన్ చేయాలనుకుంటే ఎప్పుడైనా రావచ్చని మైకట్టుకుని మరీ అనౌన్స్ చేశారు పోస్టల్ అధికారులు. అదండి సంగతి. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఎవరు తేరగా కూడా ఎవరు. ఈ ముచ్చట తెలిసినా కూడా ఏదో 8,000 వస్తాయన్న చిన్ని ఆశతో పెద్ద సంఖ్యలో ఇలా తరలి వచ్చారు ఆశాజీవులంతా. 8,000 జమ చేస్తారనే ప్రచారం అంతా హంబక్కని తెలిసి ఉసూరుమన్నారు.